గైస్ నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సూపర్ స్టార్. ఓకే, ఇన్ని రోజులు అయితే ఏ సాంగ్స్ అయితే అప్లోడ్ చేసినా ఇప్పుడు వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలని చూస్తున్నా. ఇప్పుడు మన యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎప్పుడైతే ఏ వచ్చిందో, ఏ వచ్చి నుంచి అయితే మొత్తం అవే వైరల్ అయిపోతున్నాయి. మనకి కెమెరా అవసరం లేదు, డైరెక్టర్ అవసరం లేదు, రచయిత అవసరం లేదు, ప్రొడ్యూసర్ అవసరం లేదు. మొత్తం ఏ నుంచి మనం క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీస్ కానీ, కార్టూన్స్ వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏ నుంచి మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సొంతంగా మనకి బేసిక్ ఇంగ్లీష్ కానీ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వస్తే వాళ్ళంతే బేసిక్ గా మొత్తం నేను ఏ నుంచి నేర్చుకోవచ్చు. అలాగే నేను ఏం చేసినంటే నా చేతి ఈ చేతిని ఏం చేసినంటే ఫోటో తీసి ఏఐలో అప్లోడ్ చేసిన, అంతే నా జాతకం మొత్తం చెప్పేసింది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓకేనా, మన ఏ రాశి అని తెలుసుకోవాలనుకుంటే కూడా మన పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, సమయం ఇవన్నీ కూడా మనం అట్లా అప్లోడ్ చేసినామనుకో మన రాశి చెప్తుంది, మన భవిష్యత్తు కూడా మన ఏ చెప్పేస్తుంది అనమాట. అలాంటిది ఏదైనమాట. ఓకేనా, అలాగే ఇప్పుడు నా పుట్టిన తేదీ, సమయం నేను అప్లోడ్ చేసిన, కాకపోతే అది అంటే నేను ఏ సమయం కొట్టినో సరిగా తెలియలేదు. అందుకే నా జాతకం ఓన్లీ ఇందులో ఉంటే రేఖలు ఉంటాడు, గీతలు, ఈ రేఖలను చూసి నా జాతకం చెప్పేసింది. అటు పంతులు చెప్పింది, ఇటు ఏ చెప్పింది. రెండు మ్యాచ్ అయినా లేదని ఈ వీడియోలు చూద్దాం. సరేనా, సరే మ్యాచ్ అయినాయి అనుకో పంతులు ఏ రెండు ఒకటి అని చెప్పొచ్చు అనమాట. ఇక పంతుల దగ్గరికి వెళ్ళి అవసరం ఉండదు మన ఏమున్నా. ఓకేనా, అంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లేయలో నేను అనుకున్నా ఈ రియలా కాదా, నమ్మచ్చలే అని నేను వెబ్సైట్లో అయితే తీసుకున్నా. డిక్ బై డిక్ చూద్దాం సరే మ్యాచ్ అయిందో లేదు. సరేనా, ఏఐని అడిగి చూద్దాం. సరేనా, దానికి ముందు మన వీడియోని ఫస్ట్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్ చూసారుగా, నేనైతే ఇక్కడైతే నా చేతిని అయితే ఫోటో ఇచ్చి పంపించిన, నా జాతకం రాసి చెప్పగలరని. ఇక్కడ ఏం చెప్పిందంటే, మీ అరచేతి ఫోటో చూసి జాతకం లేదా రాశి ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే రాశి మరియు జాతకం అనేది సాధారణంగా పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా నిర్ణయిస్తారు, అరచేతి చూసి కాదు. అంటే మన జాతకం అనేది పుట్టిన తేదీ ఉండాలా, సమయం, స్థలం ఉంటే మనం జాతకం చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన అరచేతి శాస్త్రం ప్రకారం సాధారణ లక్షణాలు చెప్పొచ్చు. ఇవి నమ్మకాలు మాత్రమే, శాస్త్రీయ నిర్ధారణ కాదు. అంటే మనం ఉన్న గుణాలు కూడా ఓన్లీ ఈ ఏఐ చెప్తుంది. మరి అవేంటో చూద్దాం. సరేనా, మీ అరచేతి చూసి సాధారణంగా కనిపిస్తున్న విషయాలు. ఓకేనా, జీవరేఖ స్పష్టంగా ఉంది, శక్తి, కష్టపడే స్వభావం ఉంది. అంటే కష్టపడే స్వభావం కలిగి ఉన్నా అని చెప్తుంది ఇక్కడ. ఇంకోటి, మెదడు రేఖ వేరుగా ఉంది. ఓకేనా, అంటే నేను ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తిని అన్నమాట. సరేనా, ఇదొకటి కూడా చెప్పేసింది. హృదయ రేఖ మధ్యస్థంగా ఉంది, భావోద్వేగాలు కంట్రోల్ గా ఉండే స్వభావం. చూసిన పంతులు నాకు పంతులు కూడా సేమ్ ఇవే చెప్పిండు నా చేతిని చూసి. అలాగే ఏ కూడా సేమ్ నా లక్షణాలు మొత్తం చెప్పేసింది అనమాట. ఇంకోటి, అరచేతి వెడల్పుగా, వేళ్లు బలంగా కనిపిస్తున్నాయి, పని మీద ఫోకస్, బాధ్యత తీసుకునే స్వభావం ఉంటుంది. కరెక్ట్ చెప్పేసింది. ఓకేనా, ఇంకోటి, చేతికి ఉంగరం ఉంది, అంటే కుటుంబం మీద, సంబంధాలకు విలువనిచ్చే వ్యక్తిత్వం నాదని కూడా చెప్పేసింది అనమాట. సరేనా, ఇంకోటి ఏం చెప్పింది అంటే కింద రాసే చెప్పాలంటే మీకేం కావాలి, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం ఉంటే చాలు. మన రాశి, నక్షత్రం అన్ని కూడా జాతకం మొత్తం చెప్పిస్తుంది అనమాట. ఇదనమాట. చూసారు కదా, ఓన్లీ ఈ చేతిని చూసి నాలో ఉన్న గుణాలు మాత్రమే, అంటే స్వభావం మాత్రమే బయట పెట్టేసింది. అటు పంతులు కూడా కరెక్ట్ అయిపోయిండు, ఇటు ఏఐ కూడా కరెక్ట్ అయిపోయింది. రెండు కలిపి అంటే మ్యాచ్ అయింది కాబట్టి నమ్మచ్చు ఏఐని. సరేనా, మీరందరూ కూడా ఏఐ నమ్మండి. మీకేమైనా తెలియని ప్రశ్నలు కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం ఏఐ ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా ప్రాజెక్ట్ వర్కులు కానీ, స్కూల్లో కానీ తెలియని ప్రశ్నలకు సమాధానం కానీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ప్రతిది కూడా మీకు ఏది కావాలన్నా ప్రతి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది ఏఐలో. ఇంట్లోనే మొబైల్లో చాట్ జీపీటీ ఉంటే చాలు. ఓకేనా, మీరు ఇంటర్నెట్ ఉంటే వెంటనే ప్రశ్నకు సమాధానం లింక్ వచ్చినమాట. ఏఏ చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రెండింగ్ నడుస్తుంది ఇది. మనం చదువుకోవాలా, చదువుతో పాటు మనం ఏంటంటే మనకు కొన్ని తెలియని విషయాల కోసం మాత్రమే ఏఐని యూజ్ చేయాలి. ఓకేనా, ఇదేనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ ఇది నా జాతకం చెప్పేసింది. మీకు కూడా నమ్మకం ఉంటే ట్రై చేయండి, ఒకసారి చెప్పిస్తుంది.
మీకు ఇంక మీ రాశి, నీ నక్షత్రం, జాతకం ఇంకా అన్ని తెలియాలంటూ కూడా కరెక్ట్ పుట్టినరోజు ఉండాలి, కరెక్ట్ సమయం, స్థలం అన్ని కరెక్ట్ వేపిల్లనుకో మ్యాచింగ్ మీకు అంటే ఆ పంతులు చెప్పింది మీకు మ్యాచ్ అయి మొత్తం చూపిస్తుంది. ఓకేనా? ఏ కొంచెం రాంగ్ ఉన్నా కూడా కొంచెం వేరే వాళ్ళ రాసి చూపించచ్చు, అట్లా కూడా ఉంటది. సరేనా? ఇంకేందుకు మరి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.